సినిమా అనేది ఒక అద్దాల ప్రపంచం నిజంగా చెప్పాలంటే. మీకు బోలెడంత నెట్‌వర్కు, చాలామంది స్నేహితులు అన్నీ వస్తారు. చుట్టుపక్కల అందరూ వస్తారు. అటు రాజకీయంతో గూడా మీకు అనుబంధం ఉంది. రాజకీయంతో అనంగానే మనం అన్నగారిని స్మరించుకోవాలి నిజంగా అంతే అంతే చెప్పాలంటే. అంతే అంతే క్వశ్చనే లేదు. సార్ అన్నగారితో మీ అనుబంధం ఒకే ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి. ది బెస్ట్ ఇన్సిడెంట్. ది బెస్ట్ అంటే చాలా ఉన్నాయి ది బెస్ట్లు. కానీ అన్నగారు నన్ను తమ్ముడు అని పిలిచేవాడు. అబ్బబ్బబ్బబ్బా! తమ్ముడు కమాన్ రండి, ఇప్పుడు ఏం చాలా బాగా మాట్లాడతారు తమ్ముడు, మీరు ప్రచారానికి వెళ్ళండి అని పిలిచేవాడు. షూటింగ్ కూడా మేజర్ చంద్రకాంత్ షూటింగ్లో నాకు చిన్న దెబ్బ తగిలింది తలకి. హ్మ్. తమ్ముడు ఎక్కడ అనుకుంటూ వచ్చాడు. అసలు చెప్తుంటేనే నాకు చూడండి వెంట్రుకలు లేస్తున్నాయి. తమ్ముడు అని అసలు ఒక తోడబుట్టినోని పిలిచి నన్ను పిలవటము, నేను ఎలాంటి నటులను చూసిండు ఆయన. మామూలుగా అందరిని ఏం బ్రదర్ అంటారు. కానీ తమ్ముడు తెలుగులో తమ్ముడు అని పిలిచి అంతటి అదృష్టవంతుని సార్ నేను. బాబా నా జన్మ ధన్యము. ఇక నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను కూడా, అంతటి ఇది. అయితే 2 కళ్ళు ఇండస్ట్రీకి ఇప్పటికీ అంటుంటారు. వాళ్ళని రీప్లేస్ చేసేటోళ్ళు పుట్టలేదు, పుట్టబోరు కూడా అనుకుంటాను నేనైతే. అవును. అది నా వరకు. ఎవరేమనుకున్నా కూడా వాళ్ళిద్దరూ రెండు కళ్ళే ఇండస్ట్రీకి. 2వ కన్ను ఏమనేది అంటే నన్ను ఏనాడు బాబు మోహన్ అని పిలవలేదు. నేను నాగేశ్వరరావు గారితో కూడా చాలా సినిమాలు అందగాడ ఏమిటి అని పిలిచేవాడు. అసలు అందగాడని నన్ను ఎందుకు పిలిచేవాడు నాకు అర్థం కాదు ఇప్పటికీ. నాగేశ్వరరావు గారు ఎంత ప్రేమగా పిలిచా. నువ్వు ఎన్టీఆర్ అభిమానివా? గురుగారు అన్నగారు అంటే మా నాన్న అమ్మకు ఇష్టం గురుగారు, అంతే గురుగారు, అందుకే నేను కూడా ఇష్టపడ్డా గురుగారు. ఇంకేమిటి అని సరిగా నేను ఉంటే దాని దగ్గర కూర్చొని పెట్టుకొని ఇవే ఏమిటి గర్ల్స్ వస్తున్నారు ఆటోగ్రాఫ్లకి, కాలేజీ పిల్లలు బాగా ఆడుకునేది నాతో సరదాగా.